హాయ్ ఫ్రెండ్స్, కునాల్ కామ్రా. ఈయనెవరో మీకు తెలియకపోతే మీరు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో పాస్ అవ్వలేదని అర్థం. ఇంతకీ ఇతను ఎవరంటే ముంబైలో ఒక కమెడియన్. ఈయన కామెడీ కంటే బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టే మాటలే ఎక్కువ. మార్చ్ 23, 2025 నయా భారత్ అని ఒక స్టాండప్ కామెడీ వీడియో రిలీజ్ చేశాడు. ఆ కామెడీ వీడియో 45 మినిట్స్ ఉంటే అందులో ఒక సాంగ్ కూడా పాడాడు. పాలిటిక్స్, లీడర్స్, సిస్టమ్స్ అన్నిటిని ఒక్క వీడియోతో ఏకి పారేశాడు. थाने की रिक्शा चेहरे पे दाढ़ी आंखों में चश्मा हाय एक झलक दिखलाए कभी गुवाहाटी में छुप जाए मेरी नजर से तुम देखो गद्दार नजर वो आए थाने की रिक्शा. ఈయన ఈ సాంగ్లో ఏమంటున్నారంటే, ఠానేలో రిక్షా, మొహం మీద గడ్డం, కళ్ళకి కళ్ళజోడు, ఒకసారి కనబడతాడు మళ్ళీ గువాహటిలో దాక్కుంటాడు, నా కళ్ళతో చూడు వాడు ద్రోహిలా కనిపిస్తాడు. ఇక్కడ ద్రోహి అనే వర్డ్ని హిందీలో గద్దార్ అంటారు. థానేలో రిక్షా అంటే ఈ డిప్యూటీ సీఎం 1989లో థానేలో ఆటో రిక్షా డ్రైవర్లకు పనిచేశాడు. మొహం మీద గడ్డం, కళ్ళకి కళ్ళజోడు, ఈయనకి ఇవి రెండూ ఉన్నాయి. ఒకసారి కనబడతాడు మళ్ళీ గువాహటిలో దాక్కుంటాడు. అంటే ఈయన ఒకసారి 40 మంది ఎమ్మెల్యే ఎంపీలను తీసుకుని స్పెషల్ ఫ్లైట్లో గువాహటికి వెళ్ళాడు. నా కళ్ళతో చూడు వాడు ద్రోహిలా కనిపిస్తాడు, గద్దార్లా కనిపిస్తాడు. ఇవన్నీ డిప్యూటీ సీఎంకే మ్యాచ్ అవుతున్నాయి. ఈయన జస్ట్ వెటకారంగా పాడిన ఆ పేరడీ సాంగ్లో ఎప్పుడైతే ద్రోహి అన్నాడో, ఎప్పుడైతే గద్దార్ అన్నాడో, ఆ నెక్స్ట్ మినిట్లో శివసేన బ్యాచ్ దిగిపోయింది. ఈ వీడియో షూట్ చేసిన స్టూడియో మీద దాడి చేశారు, మొత్తం డిస్ట్రాయ్ చేసేశారు. యాక్చువల్లీ ఆ స్టూడియోకి కునాల్కి ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ షో కోసం బుక్ చేసుకున్నాడు అంతే. కానీ వీళ్ళు దాడి చేస్తున్నప్పుడు అక్కడ కునాల్ లేడు, ఆడియన్స్ లేరు, ఎవరూ లేరు. ఖాళీగా ఉన్న స్టూడియోని నాశనం చేసి వచ్చారు. ఏంటి భయ్యా ఇది? ఇంకా బీజేపీ లీడర్స్ అయితే పార్లమెంట్లో ఎన్నో ఇష్యూస్ పెట్టుకుని ఈ ఇష్యూ మీద వెంటనే రియాక్ట్ అయిపోయారు. ఈ కునాల్ ఒక కమెడియన్నే కానీ బీజేపీకి పెద్ద తలనొప్పిలా మారిపోయాడు. ద్రోహి అన్నాడని ఈయన మీద కేసు వేసేశారు. పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులు ఏముందంటే ఇమీడియట్గా మీరు కోర్టు అపీరెన్స్కి రావాలి అని ఉంది. కానీ ఈయన 1 వీక్ టైం కావాలని అడిగాడు. బట్ పోలీసులు ఒప్పుకోలేదు. బట్ దానికి కోపంతో మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. ఈసారి ఈ పేరడీ సాంగ్ నిర్మలా సీతారామన్ మీద ఉంది. మన ట్యాక్స్ డబ్బులు ఎలా స్వాహా అయిపోతున్నాయి అనేది ఈ సాంగ్లో చెప్పాడు. టీ సిరీస్ కూడా కునాల్ని వదలలేదు. కాపీరైట్ వయలేషన్ అని యూట్యూబ్ అని స్ట్రైక్ వేసింది. దానికి రిప్లైగా కునాల్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. హలో టీ సిరీస్, స్టాప్ బీయింగ్ స్టూజ్, parody and satire comes under fair use legally. I haven't used the lyrics or the original instrument of the song. అలాగే ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాడు. ఇందులో కాపీరైట్ స్ట్రైక్ పడిందని, వీడియో బ్లాక్ అయిందని క్లియర్గా తెలుస్తుంది. ద్రోహి అన్న ఒక్క మాటకి శివసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, పోలీసులు, టీ సిరీస్ వాళ్ళు అందరూ వీడి వెంట పడ్డారు. అయినా మన తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్స్ని ఇష్టం వచ్చిన మాటలు అంటూ ఉంటారు, బూతులు కూడా తిడుతుంటారు. అంతేనా? ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి తెలుసు కానీ నా పిల్లలు ఎడికి పోవాలి. ఇంతనన్నా రీతి రివైజ్ సిగ్గు శరం ఉన్నదా రేవంత్ రెడ్డిగా? నీ పెళ్ళాం పిల్లలైతే ఇట్లనే చేస్తావారా? ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకులు అసలే ఈ లోకల్లో. కానీ ఇక్కడ ఈయన అలాంటి మాటలేం అనలేదు. జస్ట్ ద్రోహి అనే ఒక వర్డ్ యూజ్ చేశాడు. ఆ మాత్రం దానికి గుమ్మడికాయ దొంగలు ఎవరంటే వెంటనే భుజాలు తడివేసుకున్నారు. అయినా మీకు వాడి మీద కోపం ఉంటే వాడి మీదే చూపించాలి, అంతేగాని అక్కడున్న చైర్స్, టేబుల్స్, స్టేజ్ ఇవన్నిటిని డిస్ట్రాయ్ చేస్తే ఏమొస్తుంది భయ్యా? అయినా ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు? ఇంతకీ బీజేపీ వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అలర్జీనా? మరి వాళ్ళు మాత్రం రాహుల్ గాంధీ మీద, అపోజిషన్ మీద సెటర్లు వేయొచ్చా? ఇక్కడ నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నానని కాదు, బీజేపీకి అపోజిట్గా మాట్లాడుతున్నానని కాదు. బీజేపీ గవర్నమెంట్ మన దేశం కోసం, మన కోసం, మన హిందువుల కోసం చాలా చేసిందని నాకు తెలుసు. ఒక పెద్ద లిస్టే ఉంది. బట్ రాను వాళ్ళు చేస్తున్న బిహేవియర్, ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల వాళ్ళ పరువు వాళ్లే తీసుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న ఇలాంటి పనికి ఫారిన్ మీడియా కూడా నవ్వుతున్నారు మన ఇండియన్స్ మీద. అయినా కునాల్ ఒక జోక్ వేస్తే మీరు ఎఫ్ఐఆర్లు, వాండల్స్, బుల్డోజర్స్, ఈ డ్రామాన్ని ఎందుకు? ఇప్పుడు మన దేశంలో ఎలాగుందంటే ఎవరైనా నిజాలు మాట్లాడితే వెంటనే నోరు మూయించేయాలి. మొన్న గ్రోక్ వచ్చింది, అది నిజం మాట్లాడుతుందని దాన్ని బ్యాన్ చేయమన్నారు. ఇప్పుడు ఈయన నిజాలు మాట్లాడాడని ఈయన బ్యాన్ చేయమంటున్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బ్రిటిషర్స్కి వీళ్ళకి పెద్ద తేడా లేదని. మీరు కునాల్ని బ్యాన్ చేయండి, స్టేజెస్ని డిమాలిష్ చేయండి, పోలీసులను పంపండి, కానీ ఆయన మాత్రం నవ్వుతూనే ఉన్నాడు, జనాల్ని నవ్విస్తూనే ఉన్నాడు. మీరు మాత్రం గ్రెనేడ్ బాంబుకి పిన్ను పీకి చేతిలో పట్టుకున్నట్టు ఎక్కడ పేలిపోతుందా అని కంగారు పడిపోతున్నారు. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ఓ, కునాల్ ఈజ్ యాంటీ నేషనల్ అని ఒక వాట్సాప్లో మెసేజ్ కానీ వచ్చిందా? మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కునాల్ని సారీ చెప్పమని అడిగాడు.
ఇక్కడ కునాల్ కామ్రా గట్స్ చూడండి. ఇంత జరిగినా సరే ఈయన అసలు సారీ చెప్పనంటున్నాడు. బీజేపీ వాళ్ళు, శివసేన వాళ్ళు ఏం చేసినా సరే నేను మాత్రం సారీ చెప్పే ప్రసక్తే లేదు, ఒకవేళ కోర్టు చెప్పమంటేనే చెప్తా అంటున్నాడు. ఈ గట్స్కి మెచ్చుకున్న జనాలు కునాల్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి జనాలు ఈ కునాల్కి డబ్బుల వర్షం కురిపిస్తున్నారు. యూట్యూబ్లో సూపర్ థ్యాంక్స్ ద్వారా ఒక్కొక్కడు 40 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పంపిస్తున్నారు. అమెరికా నుంచి డాలర్లు, బ్రిటన్ నుంచి పౌండ్లు, దుబాయ్ నుంచి దిరామ్స్, అన్ని కరెన్సీలో డొనేషన్స్ వస్తున్నాయి. మార్చి 22 నుంచి 26 వరకు కునాల్కి అప్రాక్సిమేట్లీ 4 to 5 lakhs రూపీస్ వచ్చాయని అంటున్నారు. కానీ కొందరేమో ఇంకా కోట్లలో వచ్చిండొచ్చని అంటున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు కానీ ఇంకా డొనేట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా జనాలు కునాల్కి పంపిన డబ్బులు. నేను పైకి స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, అవి వస్తూనే ఉన్నాయి. ధ్రువరాటి అయితే డబ్బులు పంపించి ఇన్కిలాబ్ జిందాబాద్ అని కమెంట్ పెట్టాడు. అందరూ కునాల్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈ బీజేపీ వాళ్ళు FIRలు చేసిన, స్టూడియోస్ని డిమాలిష్ చేసిన, కునాల్ అకౌంట్లో డబ్బులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ డ్రామా అంతా వీళ్ళకి అవసరమా? ఇప్పుడు చూడండి, జనాలు బీజేపీ వాళ్ళని కమెడియన్స్లా చూస్తున్నారు. పెద్ద ఎంటర్టైన్మెంట్ పీస్ అయిపోయారు. నాకు ఫస్ట్ వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకైనా అర్థమవుతుందా? జనాలకి కావాల్సిందేంటి, వాళ్ళు చేస్తుందేంటి అని అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, కునాల్ కామ్రా పేరు వింటేనే బీజేపీ వాళ్ళు చాలా కోపంతో ఊగిపోతున్నారు. ఈయన నవ్వుతూ ట్రూత్ బాంబ్స్ వేస్తున్నాడు. జనాలు డబ్బులతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ బీజేపీ వాళ్ళకి జనాలందరి తరపు నుంచి నాదొక క్వశ్చన్, ఇప్పుడు జరుగుతున్న ఈ డ్రామా వల్ల ఏమన్నా యూజ్ ఉందా? ఎవరికి లాభం? అయినా మీరు మాట్లాడాలి అంటే, హైలైట్ చేయాలి అంటే చాలా పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్, డాలర్ విలువ పెరిగిపోతుంది, ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయించడం, చిన్నపిల్లల సేఫ్టీ, ఆడవాళ్ళ సేఫ్టీ, ఇన్ఫ్లేషన్, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ అవన్నీ మానేసి నన్ను వాడు తిట్టాడు, గిల్లాడు, గోకాడు, నన్ను చూసి నవ్వాడు, ఇవే. నా ఒపీనియన్ ఏంటంటే కునాల్కి సపోర్ట్ చేయండి. అతను మనల్ని నవ్విస్తాడు, అలాగే సిస్టమ్ని షేక్ చేస్తాడు. కొంతమంది ఎలాగో వాళ్ళ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు, కానీ కునాల్ మాత్రం ఫుల్ HDలో రియాలిటీ చూపిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేయట్లేదు, బీజేపీకి అపోజిట్గా మాట్లాడట్లేదు. నేను ఇప్పటివరకు మాట్లాడిన మాటల వల్ల ఎవరన్నా మనోభావాలు దెబ్బతినుంటే ఇంతకీ కునాల్ చేసింది మీకు కరెక్ట్ అనిపిస్తే కునాల్ స్టైల్లోనే కమెంట్ చేయండి. లేదు మీరు అంధభక్త్ అయి ఉంటే వాళ్ళలాగే కమెంట్ చేయండి. లేదా ఈ కునాల్ వద్దు, బీజేపీ వద్దు, వీళ్ళు ఈ డ్రామాలన్నీ మానేసి పబ్లిక్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనిపిస్తుందా? అది కూడా కమెంట్ చేయండి. మీకేం అనిపించినా కమెంట్లో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.